Top 7 upcoming anime fights will break the internet servers. Literally last time solo leveling 7 to 8 times Crunchyroll servers నే కాకోకుండా anime pirated వెబ్సైట్స్ కూడా క్రాష్ చేసి పారేసింది. అండ్ దాని తర్వాత అంత హైప్ తో వన్ పీస్ రిలీజ్ అయినా సరే అందులో ఉండే వీక్లీ యానిమేషన్ అండ్ వాళ్ళు ఇచ్చిన స్లో పేసింగ్ వల్ల ఆ యానిమేలో హైలైటెడ్ సీన్స్ ఉన్నా సరే వాటి వల్ల Crunchyroll సర్వర్స్ కాదు కదా, జస్ట్ పైరేటెడ్ సైట్స్ కూడా బ్రేక్ అవ్వలేదు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యానిమే ఫైట్స్ అన్ని కూడా అప్కమింగ్ యానిమే ఫైట్స్. సో ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు కానీ బట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం విధ్వంసం ఒక రేంజ్ లో ఉంటుంది, నాది గ్యారంటీ. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్ స్టార్ట్ ది టాప్ 7 అల్టిమేట్ అప్కమింగ్ ఫైట్ సీన్స్ విల్ బ్రేక్ ది ఇంటర్నెట్. నెంబర్ 7 ఇన్ ది లిస్ట్ చైన్సో మ్యాన్ మాకిమా వర్సెస్ డెంజీ ఫైట్ అనమాట. అండ్ ఈ ఫైట్ ఒక స్పాయిలర్ అనే చెప్పొచ్చు, ఇంకా యానిమేలో రిలీజ్ కాలేదు. అండ్ ఫ్యూచర్లో వచ్చే ఈ యానిమే ఫైట్ ఎంత బ్రూటల్గా ఉంటుందో దానికంటే ఎక్కువగా ఎమోషనల్గా ఉంటుంది, నాది గ్యారంటీ. అండ్ ఈ ఫైట్ ఎండింగ్కి వచ్చేసరికి మీలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏడుస్తారు, ఇదైతే కన్ఫర్మ్ అని నేను రాసిస్తాను. అండ్ సర్వర్స్ విషయానికి వస్తే సీజన్ 1 ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అండ్ తెలుగు లాంగ్వేజ్లో లేదనే మాట తప్పనేడ్చి ఇంగ్లీష్లో కూడా ఈ యానిమేకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ రీసెంట్గానే మూవీ కూడా రిలీజ్ అయింది మన ఇండియాలో. అంతగా హిట్ కాలే కానీ బికాస్ ఆఫ్ డిమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ వల్ల డీసెంట్గానే మూవీ కలెక్ట్ చేసింది. అండ్ ఆస్కార్స్కి కూడా నామినేట్ అయింది, అప్పటికే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఫైట్ వచ్చే టయానికి ఖచ్చితంగా ఇండియాలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ చైన్సో మ్యాన్ కి రెడీ అయిపోతుంది, నాది గ్యారంటీ. రెడీ అయిపోండి. అండ్ 6th వన్ ఇన్ ది లిస్ట్ బ్లాక్ క్లోవర్ హస్తా వర్సెస్ లుఫ్సిరో అనమాట. ఆల్మోస్ట్ ఆల్ సీజన్ 1 రిలీజ్ అయిపోయింది. 5 years తర్వాత ఈ సీజన్ 2 అనౌన్స్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అనుకుంటా రిలీజ్ డేటు. అండ్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా రికార్డులు మాత్రం మన హస్తాగాడు తిరగరాస్తాడు కన్ఫర్మ్. హస్తా వర్సెస్ లుఫ్సిరో ఫైట్ కు మాత్రం రెడీ అయిపోండి, ఒక రేంజ్ ఉంటుంది. మాంగా కూడా చదివిండే వాళ్ళకి ఇది ఎంత పెద్ద స్పాయిలరో మీకే తెలుసు, అందుకని నేను స్పాయిలర్ ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అండ్ నెంబర్ 5 లో ఉండేది వన్ పంచ్ మ్యాన్ అనమాట. అదే సైతామా వర్సెస్ గారు ఫైట్. ఇప్పుడుండే సీజన్ 3 ఒక రేంజ్ రికార్డులు తిరగరాస్తుంది, అదే వరస్ట్ యానిమేషన్ లో, అది మీ అందరికీ తెలుసు. అండ్ రీసెంట్ గా వచ్చిండే ఎపిసోడ్ 6 కి అయితే లీస్ట్ రేటింగ్ వచ్చింది 1.6 1.7. అండ్ ఇన్ని దురదృష్టాల్లో కూడా ఒక అదృష్టం ఏంటంటే సీజన్ 3 లో అయితే మన సైతామా వర్సెస్ కాస్మిక్ గారో ఫైట్ అయితే ఉండదంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇదే జరిగితే నేను ఎంతో సంతోషంగా ఉంటాను. అండ్ సీజన్ 4 విషయానికి వస్తే అది రిలీజ్ అయినా కాకుండా ఖచ్చితంగా ఫ్యాన్ యానిమేషన్ వాళ్ళే ఒక రేంజ్ లో ఈ ఫైట్ ని రెడీ చేస్తారు. రెడీ అయిపోండి, యూట్యూబ్ లో చూసుకుందాం. మరి వన్ పంచ్ మ్యాన్ సీజన్ 4 వస్తుందా లేదా బ్రో అని మీరు నన్ను అడిగితే దయచేసి దాని గురించి మనం మర్చిపోవడమే బెటర్. నెంబర్ 4 లో ఉన్న ఫైట్ ఇది లిటరలీ ఒక్క యానిమేనే, బట్ ఫైట్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. అదే బ్లీచ్ 1000 years బ్లడ్ వార్ అనమాట. అండ్ ఇందులో నేను అనుకునే ఫైట్స్ ఏంటంటే ఒకటి ఇచిగో వర్సెస్ యావాచా ఫైట్ కానీ లేదంటే ఐజన్ వర్సెస్ యావాచా ఫైట్ కానీ ఖచ్చితంగా ఇంటర్నెట్ సర్వర్స్ బ్రేక్ చేస్తుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నావు అని మీరు అడిగితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ లో బిగ్ 3 అని కొడితే వచ్చే నేమ్స్ వచ్చి నారుటో, బ్లీచ్ ఇంకా వన్ పీస్ అనమాట. అండ్ నారుటో ఇండియాలో ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు, అండ్ వన్ పీస్ వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. అట్లాంటిది ఆ రెండింటికి పోటీగా బ్లీచ్ బిగ్ 3 లో ఉందంటే అప్పటికే ఆ యానిమే యొక్క స్థాయిని అనేది మనం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అంతగా ఫేమస్ గా బ్లీచ్ లేదు కానీ ఒక్కసారి బ్లీచ్ గాని చూడడం స్టార్ట్ చేస్తే లిటరలీ మీరు బ్లీచ్ ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ మీరు నమ్ముతారని నమ్మరు, ఇప్పుడు మీ అందరికీ నచ్చుతుండే జూడ్సు కైసన్ బ్లీచ్ కి ఎంతో సిమిలారిటీగా ఉంటుందన్నమాట. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ చూడడం ఇష్టం లేకుంటే మన ఛానల్లో ఆల్రెడీ బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాము, ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెంబర్ 3 లో ఉన్న ఫైట్ విన్ బ్రేకర్ సీజన్ 3 ఉమెమియా వర్సెస్ టకేషి ఫైట్ అనమాట. అండ్ సీజన్ 2 ఒక క్లిప్ హ్యాంగర్ తో అయితే ఎండ్ అయింది. అండ్ నేను కూడా నా ఛానల్లో 2 seasons ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియోస్ కూడా మంచి రీచ్ వచ్చింది. అండ్ చాలా మంది నన్ను మాంగా కూడా కంటిన్యూ చేయ బ్రో అంటున్నారు. నేనైతే మాంగాని ఇప్పుడే కంటిన్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే లేటర్లీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా విన్ బ్రేకర్ సీజన్ 3 వస్తుంది అంటున్నారు. ఒకవేళ డిలేస్ అయితే 2027 జనవరి కల్లా రిలీజ్ చేస్తామంటున్నారు. ఒకవేళ విన్ బ్రేకర్ సీజన్ 3 2027 కానీ పోస్ట్ పోయిన ఏంటంటే ఖచ్చితంగా నేను మాంగాని అయితే కంటిన్యూ చేస్తాను. మీరు నమ్మరు కానీ విన్ బ్రేకర్ సీజన్ 3 ఉంటుంది గాయస్, పిచ్చ ఫైట్లు అండ్ ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇప్పటికీ మీరు కానీ విన్ బ్రేకర్ యానిమే చూడకుంటే ఖచ్చితంగా చూడండి, తెలుగులో ఉంది ఫైటింగ్ యానిమే, మీకు బోర్ కొట్టదు. అండ్ కామెడీగా కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. క్రంచీరోల్ అవైలబుల్ గా ఉంది, 2 seasons చూసేసేయండి. అండ్ నెంబర్ 2 లో ఉండేది మీ అందరికీ తెలుసు. అండ్ రీసెంట్ గానే చాలా మంది ఈ మూవీస్ ని చూసేశారు. అండ్ మళ్ళీ యానిమేగా వస్తే ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని సెకండ్ ప్లేస్ లో ఉంచుతున్నాను. అదే డిమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్, అదే మన హషిరాస్ వర్సెస్ అప్పర్ మూన్ ఫైట్స్ అనేవి ఉన్నాయి కదా, సో వాటినే. అండ్ ఇప్పటికీ మీరు సగం మూవీనే చూసారు. అండ్ మిగిలిన సగం ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే అస్సలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఒక రేంజ్ ఉంటుంది. అండ్ మాంగా చదివినందుకు స్పాయిలర్స్ మీకు చెప్పదలుచుకోలేదు కానీ నెక్స్ట్ రాబోయే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీస్ అండ్ యానిమే సీజన్స్ కూడా ఒక రేంజ్ యానిమేషన్ ఉంటుంది. అండ్ పీక్ యానిమేని మీరు ఖచ్చితంగా ఇంకో 2 to 3 years లో అయితే చూడబోతున్నారు, నాది గ్యారంటీ. అండ్ ఫైనలీ నెంబర్ 1 లో ఉన్న ఫైట్ జేజేకే యానిమే అనమాట, గోజో వర్సెస్ సుకునా ఫైట్. అండ్ సీజన్ 3 లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా బ్రో గోజో వర్సెస్ సుకునా ఫైట్ అంటే? అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే గోజో రిలీజ్ వరకే సీజన్ 3
షెడ్యూల్ అయింది. అండ్ ఈ సీజన్ 3 లో అంత మంచి ఫైట్స్ లేవా బ్రో అంటే ఖచ్చితంగా మీకు పీక్ ఫైట్స్ అయితే ఉంటాయి. జేజేకి సీజన్ 3 లో ఒక రేంజ్ యానిమేషన్ కూడా వాళ్ళు అయితే తగ్గకుండా చూసుకుంటున్నారు. అండ్ సీజన్ 3 పీక్ ఉంటుంది. అండ్ సీజన్ 3 ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ తర్వాత రాబోయే జేజేకే సీజన్ 4 ఈ గోజో వర్సెస్ సుకునా మూవీ అనమాట. ఎందుకు బ్రో వీళ్ళు మూవీగా ప్లాన్ చేస్తున్నారని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు డీమన్ స్లేయర్ కుండే హైప్ తో ఇన్ఫినిటీ క్యాసిల్ ఒక రేంజ్ బాక్స్ ఆఫీస్ ని పెట్టింది కదా. మీరు నమ్ముతారో నమ్మరో, గోజో వర్సెస్ సుకునా ఫైట్ కి ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో మన డీమన్ స్లేయర్ 90 crores కలెక్ట్ చేసింటే ఖచ్చితంగా ఆ మార్కుని బీట్ చేసే యానిమే ఉందంటే అది ఖచ్చితంగా ఒకటి సోలో లెవెలింగ్ అయితే ఇంకొకటి గోజో వర్సెస్ సుకునా ఫైటే. సో అందుకనే వాళ్ళు సీజన్ 3 లో గోజో వర్సెస్ సుకునా ఫైట్ పెట్టడం లేదు. ఫస్ట్ మూవీగా రిలీజ్ చేసేసి ఆ తర్వాత యానిమేగా రిలీజ్ చేద్దామని వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, గోజో వర్సెస్ సుకునా ఫైట్ కి థియేటర్సే కాదు సర్వర్స్ కూడా పగిలిపోవడం గ్యారంటీ. అండ్ ఈ టాప్ 7 లో సోలో లెవెలింగ్ లేదు కదా బ్రో అంటే మన జిన్వో ఫైట్స్ అంత పాపులర్ కదా అని చెప్పి మీరు అస్సలు డౌట్ పడకండి. ఎందుకంటే సీజన్ 3 వాళ్ళు కూడా ఫస్ట్ రిలీజ్ చేయడం కంటే ముందు మూవీగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ వన్స్ మూవీ బాగా బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసిన తర్వాత సీజన్ 3గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, సీజన్ 3 అబ్సల్యూట్ సినిమా అంతే, ఒక రేంజ్ పీక్నెస్ అయితే మీరు చూస్తారు. ఇప్పుడు డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ కి థియేటర్లు తగలబడినే లేదు తెలియదు కానీ ఇవన్నీ కూడా మన సీజన్ 2తోనే సోలో లెవెలింగ్ సాధించేసింది. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మన ఇండియాలో పాపులర్ యానిమే నారుటో, దాని తర్వాత డీమన్ స్లేయర్ ఇవన్నీ వస్తాయి అనుకున్నాం కానీ వీటన్నిటిని ఆల్రెడీ మన సోలో లెవెలింగ్ బీట్ చేసింది. అండ్ ఇక్కడ జరుగుతుండే ఒకటే రూలు, అదే జిన్వు రూలు. అండ్ సీజన్ 3 ఎప్పుడైతే వస్తుందో మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడు ఏ రికార్డులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా జిన్వు అయితే సీజన్ 3తో బ్రేక్ చేసి పారదోపుతాడు. ఇదైతే కన్ఫామ్, మీరు నమ్మిన నమ్మకునే ఇదే నిజము. అండ్ చాలా మంది అనుకోవచ్చు సోలో లెవెలింగ్ ఇస్ ది కిడ్స్ బ్రో, అండ్ చాలా మందికి యానిమే అంటే సోలో లెవెలింగ్ ఒకటే అనుకుంటున్నారు, దానికంటే పీక్ యానిమేస్ ఉన్నాయి అని మీరు నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పకండి. ఎన్నో మంచి మంచి యానిమేస్ ఉన్నాయి అండ్ నేను కూడా ఎన్నిటినో చూశాను. నేను కూడా సోలో లెవెలింగ్ పీక్ యానిమే అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే నేను కూడా ఒక మంచి మంచి యానిమేషన్ ఒకప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నా. బట్ ఇప్పుడు ఆడియన్స్ కి ఏదైతే పీక్ ఇచ్చిందో దాన్నే మనం ఒప్పుకోవాలి అండ్ దాన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు సోలో లెవెలింగ్ తర్వాత యానిమే చూసే పర్సెంటేజ్ 20% ఇంక్రీజ్ అయింది. అదైతే నేను గర్వంగా చెప్పగలను. యానిమే ఎలాగున్నా సరే మనం మాత్రం ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిండేది, ఇండియాలో యానిమే పాపులేషన్ పెరిగినంత మనకే అది మంచిది. అండ్ ఫ్యూచర్లో యానిమే అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఒక్క సోలో లెవెలింగే కాదు ఎన్నో మాస్టర్ పీస్ యానిమేస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా ఫ్యూచర్లో తెలుసుకుంటారు. బట్ వాళ్ళు ఇప్పుడు యానిమేని ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా వాళ్ళని అలాగే వదిలేయాలి. ఫ్యూచర్లో వాళ్ళే యానిమేస్ అంటే ఎలా ఉంటాయి అండ్ ఎన్ని జోనర్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క జోనర్కి ఒక్కొక్క మాస్టర్ పీస్ యానిమే ఉంది అండ్ ఆ యానిమే అదో అని చెప్పి వాళ్ళే తెలుసుకుంటారు. జస్ట్ మనం వెయిట్ చేస్తే అదే చాలు అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండర్ రేటెడ్ ఒక యానిమే ఫైట్ అయితే చెప్పబోతున్నాను. అదే డండాడన్ సీజన్ 2లో ఈవిలై వర్సెస్ మన ఒకారున్ ఫైట్ అనమాట. అదే టర్బో గ్రానీ ఫైట్. మన ఒకారున్ అయితే టర్బో గ్రానీ పవర్స్ ఉపయోగించుకొని మోమోతో అసభ్యంగా బిహేవ్ చేసిండే ఈవిలై గారిని ఓడించాలని చెప్పి ట్రైన్ అయ్యి మరి తనతో అయితే పీక్ యానిమే ఫైట్ చేస్తాడు. అండ్ ఈ యానిమే ఫైట్ భారీ వైరల్ అవుతుంది అనుకున్నా కానీ అంతగా వైరల్ కాలేదు. ఒకసారి వెళ్ళి చూడండి, ఎపిసోడ్ నెంబర్ 6 or 7 ఐడియా లేదు కానీ ఒక రేంజ్ ఫైట్ అయితే ఉండబోతుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.